Hi friends, welcome back. Friends, Digital Assistants, class number 14, Operating System, Process Relationship. Class number 14, Digital Assistant, Operating System. Topic is Process Relationship. Process Relationship. So, in this class, we are going to discuss about the process and its relationship. Generally, there are two fundamental relations among the concurrent process. So, when the process are concurrently means in the sense parallelly at one point of time, two or more than two processes concurrently means parallelly working or executing, then it is called concurrent. So there are two fundamental relations among concurrent process, not about the single process. When the processes are concurrently executing, so then the relationship between the processes, బేసికల్గా ఇక్కడ మనం ఏం చూస్తామంటే ప్రాసెస్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్. సో ఏ రెండు ప్రాసెస్ల మధ్య అయినా సో రెండు రకాలైనటువంటి రిలేషన్షిప్ ఉంటుంది. సో ఈ రిలేషన్షిప్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది? ఎప్పుడైతే ప్రాసెస్లు అనేవి కాంకరెంట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయో. కాంకరెంట్గా ప్రాసెస్లు ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి ఎన్విరాన్మెంట్లోనే ప్రాసెస్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో ఈ రిలేషన్షిప్ ఎన్ని రకాలుగా ఉంటుంది? రెండు రకాలుగా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఏంటి? కాంపిటీషన్ ఆర్ కంపీట్. సో కాంపిటీషన్. సో ఈ కాంపిటీషన్ అంటే ఏంటి? వెన్ ఆల్ కాంకరెంట్ ప్రాసెస్ compete with each other for allocation of system resources. First, for allocation of system resources. ఎప్పుడైతే ఒక ఎన్విరాన్మెంట్లో రెండు లేక అంతకన్నా ఎక్కువ ప్రాసెస్ ఉన్నటువంటి రిసోర్సెస్ కోసం పోటీ పడినట్లయితే అలాంటి సందర్భంలో ఒక రకమైనటువంటి కాంపిటీషన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ కండిషన్ని కాంపిటీషన్ అంటాం. సో ఇక్కడ it require careful resources allocation protection. సో ఇలాంటి సందర్భాల్లో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? అది ఏ రకమైన ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, మల్టీ యూజర్ కానీ, మల్టీ ప్రోగ్రామింగ్ కానీ, రియల్ టైం కానీ, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా దాని యొక్క బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? రిసోర్సెస్ని జాగ్రత్తగా అలొకేట్ చేస్తూ, ప్రాసెస్లకి జాగ్రత్తగా అలొకేట్ చేస్తూ, సో ప్రతి ప్రాసెస్ని కాపాడడం. సో వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ప్రాసెస్ రిలేషన్షిప్ డ్యూరింగ్ ద కాంపిటీషన్? ఇది బిట్ ఫ్రెండ్స్. ఇంకోసారి నేను బిట్ రిపీట్ చేస్తాను చూడండి. సో వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ప్రాసెస్ రిలేషన్షిప్ when competition occurred. So what has to do the operating system allocate resources. In what way that should allocate resources? Carefully resources should be allocated. That is the one point. And the second point, every process should be protected. These are the two fundamental points of operating system in the environment of competition that has to be done. Okay, right. సో కాంపిటీషన్ అనేది ప్రాసెస్ రిలేషన్షిప్ లో ఒక రకమైనటువంటి ప్రాసెస్ టు ప్రాసెస్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ప్రాసెస్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ప్రాసెస్ టు ప్రాసెస్ మధ్య రెండు రకాలైనటువంటి రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఒకటి కాంపిటీషన్. సో కాంపిటీషన్ ఉన్నప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేయాలి? ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ రెండు ఉన్నాయి. ఒకటి ప్రాసెస్ కి కావలసినటువంటి రిసోర్సెస్ ని జాగ్రత్తగా ఇవ్వటం, దాన్ని అలొకేట్ చేయటం అంటాం. రెండోది ప్రతి ప్రాసెస్ ని కూడా జాగ్రత్తగా కాపాడటం. ఈ రెండు బాధ్యతలు ఆపరేటింగ్ సిస్టమే. ఓకే, సెకండ్ రిలేషన్షిప్ ఏంటి? కోఆపరేషన్. ఒకటి కాంపిటీషన్, రెండోది కోఆపరేషన్. డైరెక్ట్ బిట్ ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్ట్ బిట్ ఉంది చూడండి. ప్రాసెస్ రిలేషన్షిప్ లో
ప్రాసెస్ రిలేషన్షిప్లో ప్రాసెస్కి ఎలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి, ప్రాసెస్ రిలేషన్షిప్లో ప్రాసెస్కి ఏ రకమైనటువంటి రిలేషన్షిప్స్ ఉంటాయి? ఒకటి కాంపిటీషన్ రిలేషన్షిప్, రెండోది కోఆపరేషన్ రిలేషన్షిప్. సో ఇక్కడ కోఆపరేషన్ రిలేషన్షిప్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ప్రాసెస్ దట్ కలెక్టెడ్ రిప్రజెంట్ to a single logical application need కోఆపరేషన్. సో ఇక్కడ ఏంటంటే కోఆపరేషన్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ప్రాసెస్, ఒకే అప్లికేషన్ కి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ ప్రాసెస్ల మధ్య ఒక రకమైనటువంటి కోఆపరేషన్, సహాయం లేక సపోర్ట్ లేక కోఆపరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. చూడండి ఇంకోసారి, కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ప్రాసెసెస్ దట్ కలెక్టివ్లీ రిప్రజెంట్ టు ఏ సింగిల్ లాజికల్ అప్లికేషన్. ఒక అప్లికేషన్, ఇక్కడ అప్లికేషన్ అనుకోవచ్చు లేక ఒక ప్రోగ్రామ్ అనుకోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేస్తున్నారు. ఈ ఎంఎస్ ఎక్సెల్ అనేది ఒక అప్లికేషన్. ఆ అప్లికేషన్ కి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్, కొన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ ప్రాసెస్ల మధ్య ఒక రకమైనటువంటి కోఆపరేషన్ ని ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఎందుకు ఈ రకమైనటువంటి కోఆపరేషన్ ప్రాసెస్ టు ప్రాసెస్ మధ్య ఉండాలి? సో ఇక్కడ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కడ కోఆపరేషన్ ఉంటుందంటే ఒకే అప్లికేషన్ కి సంబంధించిన నెంబర్ ఆఫ్ ప్రాసెస్ల మధ్య కోఆపరేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఒకటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ అనేది ఒక అప్లికేషన్. ఆ అప్లికేషన్ కోసం నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఉంటాయి. ఈ ప్రాసెస్లు అన్నిటి మధ్య ఒక రకమైనటువంటి రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఆ రిలేషన్షిప్ నే కోఆపరేషన్ అంటున్నాం. ఒక అప్లికేషన్ కి సంబంధించి నెంబర్ ఆఫ్ ప్రాసెస్ల మధ్య ఒక రకమైనటువంటి రిలేషన్షిప్ ఉంటుంది. ఆ రిలేషన్షిప్ ని మనం ఇక్కడ కోఆపరేషన్ అంటున్నాం. ఓకే, ఈ కోఆపరేషన్ ఎందుకు అవసరం? ఓకే, ఇట్ ఈస్ కామన్ వెన్ ప్రాసెసెస్ క్రియేటెడ్ బై ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్. సో మనం లాస్ట్ క్లాస్ నెంబర్ 13, క్లాస్ నెంబర్ 12 లో చూసాం. సో ఇంప్లిసిట్ టాస్కింగ్, ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ తనంతట తానుగా ప్రాసెస్ దానికి కావలసినటువంటి అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేస్తాం. కానీ ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ తనంతట తానుగా ఇక్కడ ఏమీ క్రియేట్ చేయదు. ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ లేదా సిస్టమ్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసేటటువంటి ప్రోగ్రామర్ ఏం చేస్తాడు? తనకు కావలసినటువంటి ప్రాసెస్లు, దానికి కావలసినటువంటి అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేస్తాడు. సో ఎక్స్ప్లిసిట్ అంటే ప్రత్యేకంగా తనంతట తాను కాకుండా ప్రత్యేకంగా బయట నుండి, సో యూజర్ సిస్టమ్ యూజర్, ఆపరేటింగ్ సిస్టమ్ ని యూజ్ చేసేటటువంటి యూజర్, సో లేదా సిస్టమ్ ప్రోగ్రామర్, బెటర్ వర్డ్ ఏంటంటే సిస్టమ్ ప్రోగ్రామర్ తనకు కావలసినటువంటి ప్రాసెస్లు మరియు దానికి కావలసినటువంటి అట్రిబ్యూట్స్ ని గనక క్రియేట్ చేస్తే దాన్ని ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటాం. అంటే కోఆపరేషన్ ఎక్కడ సాధ్యమవుతుంది? ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ లో సాధ్యమవుతుంది. ఎందుకంటే సో ఈ కోఆపరేషన్ ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ లో ఏం చేస్తున్నాడు ప్రోగ్రామర్ తనకు కావాల్సినటువంటి ప్రాసెస్లు, దాని అట్రిబ్యూట్స్ ని తాను క్రియేట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రోగ్రామర్ తనకు కావాల్సినటువంటి ప్రాసెస్లు, వాటి యొక్క అట్రిబ్యూట్స్ ని తనచే క్రియేట్ చేయబడతాయో అప్పుడు ఆ ప్రాసెస్ టు ప్రాసెస్ మధ్య ఒక రకమైనటువంటి లింక్ లేక రిలేషన్షిప్ ని క్రియేట్ చేస్తాడు, రిలేషన్షిప్ ని డిఫైన్ చేస్తాడు. సో దానివల్ల ఏమవుతుంది? కోఆపరేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో రైట్, ఇక్కడ కోఆపరేషన్ ప్రాసెస్ లో జరిగేటటువంటి 2 బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. కోఆపరేషన్ ప్రాసెస్ లో కోఆపరేషన్ ఎన్విరాన్మెంట్ లో ప్రాసెస్ మధ్య కోఆపరేషన్ ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భంలో కలిగేటటువంటి బెనిఫిట్స్ ఏంటంటే 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, సో ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా. సో ప్రాసెస్ టు ప్రాసెస్ డేటా ఎక్స్చేంజ్ ఈజ్ పాసిబుల్. అయితే ఇక్కడ కోఆపరేషన్ లో ఎప్పుడైతే ప్రాసెస్లు ఎక్స్ప్లిసిట్ గా క్రియేట్ చేయబడతాయో అప్పుడు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్చేంజ్ డేటా. సో అంటే ప్రాసెస్ కి మధ్య డేటాని ఎక్స్చేంజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అలాగే
సింక్రనైజేషన్ సిగ్నల్స్. సింక్రనైజేషన్ అంటే ఒక పర్టికులర్ టాపిక్ ఉంది ఫ్రెండ్స్, క్లాస్ నెంబర్ 16లో వస్తుంది సింక్రనైజేషన్. ఇక్కడ ఈ సింక్రనైజేషన్ ఒకటి పాసిబుల్ అవుతుంది, డేటా ఎక్స్చేంజ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఈ రెండు కూడా ఎలా పాసిబుల్ అవుతాయి? సిగ్నల్స్ ద్వారా పాసిబుల్ అవుతాయి. ఈ రెండు కూడా సిగ్నల్స్ సహాయంతో పాసిబుల్ అవుతాయి. ఇంకోసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ ద్వారా కోఆపరేషన్ అనేది క్రియేట్ చేయబడుతుంది. లేకపోతే సో ఎక్కడైతే ప్రాసెస్లు అనేవి ఎక్స్ప్లిసిట్ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేయబడతాయో అక్కడ కోఆపరేషన్ ఉంటుంది. కోఆపరేషన్ ఉన్నటువంటి ప్రాసెస్ల మధ్య సో సపోర్ట్ ఉంటుంది. అక్కడ రెండు బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ప్రాసెస్ టు ప్రాసెస్, రెండు సింక్రనైజేషన్ ఉంటాయి. ఈ రెండు కూడా ఏ రూపంలో ఉంటాయి? ఈ రెండు కూడా సిగ్నల్స్ రూపంలో ఉంటాయి. ఓకే, ఆ తర్వాత సో దే షేర్ రిసోర్సెస్ అండ్ అట్రిబ్యూట్స్. ఈ కోఆపరేషన్ కి ఉన్నటువంటి ఇంకో క్యారెక్టర్ ఏంటంటే సో రిసోర్సెస్ ని తర్వాత అంటే సిస్టమ్ రిసోర్సెస్ ని అలాగే ప్రాసెస్ యొక్క అట్రిబ్యూట్స్ ని షేర్ చేసుకుంటాయి. కోఆపరేషన్ లో ఉండేటటువంటి ఇంకో బెనిఫిట్ ఏంటంటే సో రిసోర్సెస్ షేర్ చేయబడతాయి, అలాగే అట్రిబ్యూట్స్ కూడా షేర్ చేయబడతాయి. రిసోర్సెస్ షేర్ చేయబడతాయి, అలాగే అట్రిబ్యూట్స్ షేర్ చేయబడతాయి. ఒక బిట్ చూడండి ఫ్రెండ్స్, కోఆపరేషన్ ప్రాసెస్ రిలేషన్షిప్ లో కోఆపరేషన్ ఉన్నప్పుడు సో ఏం జరుగుతుంది? ఒకటి ఎక్స్చేంజ్, డేటా ఎక్స్చేంజ్ జరుగుతుంది, రెండు సింక్రనైజేషన్ జరుగుతుంది, మూడోది రిసోర్సెస్ మధ్య కోఆపరేషన్ ఉంటుంది, 4 అట్రిబ్యూట్స్ మధ్య కోఆపరేషన్ తో పాటు షేరింగ్ అనేది ఉంటుంది. సో ఇది జాగ్రత్త పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బిట్స్ అనేవి చాలా డెప్త్ గా వస్తాయి ఆపరేటింగ్ సిస్టమ్ లో. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ వన్ ఆఫ్ ద క్రిటికల్ సబ్జెక్ట్. దాన్ని సో కొంచెం సీరియస్ గా తీసుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? షేర్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ అట్రిబ్యూట్స్. ఏ ఎన్విరాన్మెంట్ లో జరుగుతుంది? కోఆపరేషన్. కోఆపరేషన్ అంటే ఏంటి? ప్రాసెస్ మధ్య ప్రాసెస్ కి కోఆపరేషన్ ఉంటుంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది? ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటే ఏంటి? సిస్టమ్ ప్రోగ్రామర్ తనంత తానుగా తనకు కావాల్సినటువంటి ప్రాసెస్లు, దానికి కావాల్సినటువంటి యాట్రిబ్యూట్స్ క్రియేట్ చేయడమే ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటాం. ఓకే, ఆ తర్వాత సో ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ దే ఆర్ గ్రూప్ టుగెదర్ కాల్డ్ ఫ్యామిలీ ఆఫ్ ప్రాసెస్. ఇక్కడ ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉంది ఫ్రెండ్స్, ఒక్క లైన్. ఫ్యామిలీ ఆఫ్ ప్రాసెసెస్, ఫ్యామిలీ ఆఫ్ ప్రాసెస్ ఆర్ ప్రాసెసెస్. సో ఇక్కడ ఈ వర్డ్ ఫ్యామిలీ అనే వర్డ్ చూడండి ఫ్రెండ్స్. సో ఒకే రకమైనటువంటి అంటే ఒక అప్లికేషన్ కి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ ప్రాసెస్ల మధ్య ఎప్పుడైతే కోఆపరేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందో ఆ కోఆపరేటెడ్ ప్రాసెస్ల మధ్య ఇంటిగ్రిటీ అనేది సాధ్యమవుతుంది. ఈ ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే సాధ్యమైందో ఇలా ఇంటిగ్రేటెడ్ అయినటువంటి ప్రాసెస్లన్నిటిని కలిపి ఫ్యామిలీ ఆఫ్ ప్రాసెస్ అంటాం. ఫ్యామిలీ ఆఫ్ ప్రాసెస్ అంటాం. ఈ ఫ్యామిలీ ఆఫ్ ప్రాసెస్ ఎక్కడ సాధ్యమవుతుంది? ఫ్యామిలీ ఆఫ్ ప్రాసెస్ అనేది కోఆపరేషన్ లో సాధ్యమవుతుంది. సో ఫ్యామిలీ ఆఫ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఒక రిలేటెడ్ ఒకే రకమైనటువంటి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఎక్సెల్. ఈ ఎంఎస్ ఎక్సెల్ అనేది ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్స్ యొక్క ప్రాసెస్ అన్నిటి మధ్య ఒక ఇంటిగ్రిటీ అనేది ఉంటుంది. ఈ రకమైనటువంటి ఇంటిగ్రిటీ వలన కోఆపరేషన్ అనేది సాధ్యమవుతుంది. ఈ కోఆపరేషన్ వల్ల ఇంటిగ్రిటీ అవుతుంది. ఇంటిగ్రిటీ వల్ల ఈ రిలేటెడ్ ప్రాసెస్లన్నీ కూడా ఏమవుతాయి? గ్రూప్ గా ఫామ్ అవుతాయి. సో ఈ గ్రూప్ గా ఫామ్ అయినటువంటి ప్రాసెస్లని ఏమంటున్నాం? ఫ్యామిలీ ఆఫ్ ప్రాసెస్ అంటున్నాం. ఫ్యామిలీ ఆఫ్ ప్రాసెస్ లేక ఫ్యామిలీ ఆఫ్ ప్రాసెసెస్ అంటాం. ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్ అండ్ ప్రాసెస్ రిలేషన్షిప్ క్లాస్ నెంబర్ 14. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.